హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే డే రొటీన్, ఫుల్ డే రొటీన్ అనమాట. ఇవాళ మొత్తం రొటీన్ అంతా చూపిస్తాను. ఫస్ట్ అయితే పిల్ల కట్టేసి ఇచ్చేస్తున్నాను. పిల్ల కట్టేసాక నాకు కూడా కట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే మెంతి బద్దలు ఉన్నాయి కదా మొన్న వేసినవి, అవి కొంచెం ఏంటంటే మెంతి బద్దలు ఇలా సేల్ అవ్వకపోతే ఇందులో బెల్లం వేస్తే తినేస్తాం అనమాట. ఇందులో మేము బెల్లం కూడా వేసుకుంటాము. అందుకని ఇప్పుడు బెల్లం యాడ్ చేసి కలుపుకుంటున్నాను. ఇలా నంచుకొని తింటే అట్లలోకి బాగుంటుంది. నెక్స్ట్ అయితే పిల్లకి అంగన్వాడికి స్నాక్స్ ఒక జీడిని, ఇవి మొన్న తీర్థం వెళ్ళినప్పుడు తీసుకున్నాము, అవి పెట్టేశాను అనమాట. పట్టుకో, తాగు. అస్సలు వేయలేదు అజ్జా, తాగే. ఇంకా అందరూ చూస్తున్నారు, వీడియో తీస్తున్నాను. బటర్ఫ్లైయా? సరే, నువ్వు తాగు. దానికి ఏం అక్కర్లేదు. సరే, అందరికి ఇద్దుగాలే, నువ్వు తాగు. ముందు ఏం లేదమ్మా, పాలమ్మా, తాగమ్మా. నేను చెప్తానులే ఏంటో, నువ్వు తాగు. అజ్జి గుడ్కలు కదా, సీను. దీన్ని సీన్ అంటారు. తాగుతావా ఇప్పుడు? తాగుతావా? దాన్ని పాలు తాగమని చెప్తే పాలు ఉంపేసి అంగన్వాడికి వెళ్ళిపోయింది. అది దాని సంగతి వచ్చాక చెప్తాను చూడండి. పిల్ల ఫస్ట్ గ్లాస్లో పాలు ఇస్తే దాంట్లో ఉమ్మేసిందని చెప్పి ఆ గ్లాస్ పాలు ఉంపేసి మళ్ళీ ఇంకో గ్లాస్తో, చిన్న గ్లాస్తో పాలు ఇచ్చాను. పాలిస్తే ఈలోపు పిల్లని తీసుకెళ్ళడానికి కాయ వచ్చిందని చెప్పి నేను లోపలికి వచ్చి వాటర్ బాటిల్ అది పెట్టేలోపు పాలన్నీ వంపేసి సైలెంట్గా అంగన్వాడికి వెళ్ళిపోయింది అనమాట. నాకు తెలియదేమో అనుకుంది. పాలు తాగడానికి అస్సలు చాలా పేచి పెడుతుంది. పాలు తాగమంటే ఒక అరగంట టైం పడుతుంది. స్పూన్తో పట్టించిన రోజులు కూడా ఉన్నాయి నేను. పాలు అంతే ఇబ్బంది పెట్టేస్తుంది పాలు తాగమంటే. అదే టీ కాఫీ ఏమైనా తాగమంటే మాత్రం ఎగేసుకుంటూ వచ్చి గ్లాస్ తెచ్చుకొని ముందు తాగుతానంటుంది అనమాట. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇవాళ బంగాళదుంప మసాలా కూర వండుతున్నాను. దానికోసం కావాల్సిన ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ కట్ చేసి ముందే పెట్టేసుకున్న తర్వాత మూకుడు ఆన్ చేసుకుని జీలకర్రను పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకుంటున్నాను. ముందే నేను బంగాళదుంప ముక్కల్ని ఉడకబెట్టేస్తున్నాను కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇందులో ఉడకబెట్టాలంటే టైం పడుతుంది. అందుకని నేను ముందే ఉడకబెట్టేసాను అనమాట. ఉడకబెట్టేసి పక్కన పెట్టేశాను. వాటిని నీట్గా తోలులు చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మా వీడియోస్ అన్నిటికీ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఇలాగే మా వీడియోస్ని ఇంకా ముందు చూసి నేను కూడా మంచి కంటెంట్స్తో మేము ముందుకు వస్తాను. మీకు తెలియని ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మీకు నేను చూపిస్తూ ఉంటాము. నెక్స్ట్ అయితే ఈ రొటీన్లో కూర ఇలా అయిపోతుందన్నమాట. మేము మసాలా కూర అంటే పెద్దగా ఏం చేసుకోము. ఉల్లిపాయలు వేయించేసాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటా వేసి బంగాళదుంప వేసేసుకొని కూర చేస్తాము. పక్కన అయితే నేను ఆ రోజు చారు పెట్టాను, సింపుల్గా చారు పెట్టేశాను. అది మీకు వీడియోలో స్కిప్ అయినట్టుంది చారు. నెక్స్ట్ అయితే రైస్ కూడా పెట్టేస్తాను అనమాట పక్కన. ఇంకా వంటగదిలో అసలు ఉండలేకపోతున్నాను కదండి ఎండాకాలం గురించి. ఇప్పుడే చాలా ఇబ్బంది అయిపోతుంది. మామూలుగా 11 దాటాక అసలు వంటగదిలోకి అయితే వెళ్ళలేకపోతున్నాము. పిల్లలైతే ఈ ఎండని తట్టుకోలేరు. పిల్లలకి ఏదైనా డిహైడ్రేట్ అయిపోకుండా బాడీ ఏదో ఒకటి ఇస్తూ ఉండండి. గ్లూకోజ్ వాటర్ కానీ, సబ్జా వాటర్ కానీ, లేదంటే కొబ్బరి నీళ్ళు, మంచినీళ్ళు మాత్రం కంటిన్యూస్గా 1 అవర్కి 2 టైమ్స్ అయినా ఇవ్వండి. గ్లాస్తో నీళ్ళు పట్టించండి, బాడీ డిహైడ్రేట్ అయిపోదు. నేను ఇది వరకు అయితే 2 years బ్యాక్ వరకు కూడా మేము గ్రైప్ వాటర్ యూజ్ చేసేదామే పిల్లాడికి కూడాను. కానీ ఎప్పుడైతే డాక్టర్స్ ఖచ్చితంగా చెప్పారు కదా ఇలాగ అసలు యూజ్ చేయకూడదు అని చెప్పారనమాట. అందుకని ఇంకా నేను యూజ్ చేయడం మానేశాను. దానికి ఏదోటి ఆల్టర్నేటివ్గా పిల్లలకి చూడండి, పిల్లలకి 5 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి, గ్లూకాన్-డి ప్యాకెట్స్. గ్లూకోజ్ అంటే మనకి ఎనర్జీ లెవెల్స్ పెంచేది. అలాంటి ప్యాకెట్స్ ఎప్పుడైనా వీక్లీ వన్స్ ఇస్తాను. అది పిల్లకైతే బాగా అలవాటు అయింది. మీకు ఎప్పుడైనా ఒక వీడియోలో కూడా చూపిస్తాను. అలాంటివన్నీ అలవాటు చేయడం వల్ల ఏంటంటే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా పిల్లలకి యాక్టివ్గా ఉంటారనమాట. ఏదో ఒకటి పిల్లలకి వాటర్ ద్వారా అంటే ఇస్తూ ఉంటే పిల్లలకి కొంచెం ఈ సమ్మర్లో అంటే నోరది ఆరిపోకుండా ఉంటుంది. వాళ్ళు చెప్పలేరు కదా మనకి ఇలాగని. అందుకు మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే కంటిన్యూస్గా ఏదో ఒకటి 1 అవర్కి 2-3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇవ్వండి. నెక్స్ట్ అయితే వీడియోలోకి వచ్చేద్దాము. కూర అయితే అయిపోయిందనమాట. అంటే ఇంకా మూత పెట్టేయచ్చు అనమాట కూర.
ఇది మీకు గుర్తుందో లేదో వీడియో ఛానల్ నేమ్ కింద పెడతాను ఒకసారి, దీని వీడియో కటింగ్ వీడియో. నేను ఒకసారి వీడియో కట్ చేసి చూపించాను కదా, ఫ్రాక్ అది స్టిచ్ చేశాను అనమాట. ఎప్పుడో స్టిచ్ చేశాను కానీ కనిపించలేదు, చూడండి అతికినట్టు కూడా కనిపించలేదు బార్డరు, అలా ఉంది. మీకు వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా వీడియోస్ కావాలంటే చెప్పండి. నెక్స్ట్ అయితే ఈవినింగ్ పకోడీ వేసుకున్నాము. ఈవినింగ్ స్నాక్స్ టైం అయింది, పిల్లకి చాలా ఆకలేసిందని ఏడిచిందనమాట. అందుకని చెప్పి మధ్యాహ్నం భోజనం అయిపోయాక ఒక గంట రెస్ట్ తీసుకుని ఇంకా పకోడీ అయితే వేశాను. 4:30 ఆ టైంకి పకోడీ వేసి టీ పెట్టుకున్నాను. ఎంతమందికి అంటే ఇలా ఇష్టం అండి టీ విత్ టీ కాంబినేషన్లో పకోడీ, మాకైతే చాలా ఇష్టము. నేను తింటున్నానని పేచి పెట్టేస్తుంది అనమాట. నెక్స్ట్ సాయంత్రం అయితే అంకాలమ్మ వారు వస్తారని చెప్పాను కదా, అమ్మవారు ఆవిడ వచ్చారు. ఆవిడకి బియ్యం అది ఇచ్చేసి ఇంకా నైట్ రొటీన్ అనమాట. నైట్ అన్నం తినడానికి నాకు చుక్కలు చూపిస్తుంది, మీరు కూడా చూడండి వీడియోలో. ఇది అన్నం తినడానికి ఎన్ని తిప్పలు పెడుతుందో చూడండి. మహా అయితే తిన్నది ఒక ముద్ద చూడండి. నేను పిల్లకి అన్నం పెట్టడం 7కి స్టార్ట్ చేస్తే 1 అవర్ పడుతుందండి, నాకు 8 అవుతుంది. అలా తింటూనే ఉంటుంది, ముద్ద అలా నోట్లోనే ఉంటుంది, అస్సలు మెంగదు. చాలా తిప్పలు చూపిస్తుంది, అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది, ఎన్ని కష్టాలో పెడుతుందన్న అన్నం పెట్టడానికి మాత్రం. మధ్యాహ్నం కూడా అలాగే, వీడియోకి మాత్రం చిన్న ముక్క నోట్లో పెట్టుకుంటుందని, తర్వాత ఇంక మామూలు కూర్చుని ఉంటుంది. అసలు ఎంత అల్లరి చేస్తుందో చూడండి మీరే. అన్నం తిన్నప్పుడు మాత్రం. దేవుడు వచ్చాడా? దయ్యానికి ఇచ్చేనా నిన్ను అన్నం తింటావా? గుడ్ గర్ల్. దయ్యం రాదు కదా, నువ్వు అన్నం తినేస్తే దయ్యం రాదా? సరే గుమ్ము తినేది బా. అందరూ ఆర్జీ వెరీ గుడ్ కదా అంటారు. ఇంకా అన్నం పెట్టడానికి నన్ను రోడ్డు కూడా ఎక్కిచ్చేస్తుంది, ఆ అరుగుమే కూర్చొని తింటానని పేచి పెడుతుంది అన్నీ చూస్తూనే. ఇంకా అలా కూడా తినిపించాలి, తప్పదు కదా పిల్లలకి. దా తిను. వీధిలోకి వచ్చేసి అన్నం తింటాను, ఇది తిని నవ్వులే చూడండి. నీకోసం తెచ్చాను. థ్యాంక్ యూ అన్నం. నెక్స్ట్ అయితే ఇంకా మా వారు స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. ఇవన్నీ నాకు హల్వా అంటే చాలా ఇష్టము, ఎప్పుడు తెచ్చినా సరే హల్వా కంపల్సరీ తీసుకొస్తారు. నెక్స్ట్ అయితే ఇవన్నీ పిల్లలకు కొంచెం అడిగింది తినడానికి ఏమేం కావాలో దానికి అవన్నీ తీసుకొచ్చారనమాట. చాక్లెట్ అయితే నాకనే తెచ్చారు, కానీ అసలు నా దగ్గర ఎందుకు ఉంచుతుంది చెప్పండి, నా వరకు ఉంచుతుంది, అది అదే తినేస్తుంది. ఇవన్నీ కూడా అంటే ఒకసారి ఇంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ అయిపోయాయి, కొన్ని అయిపోయినవి మాత్రం తీసుకొచ్చారు. పిల్లకి అలాగే చెకోడీలు అవి అడిగింది తింటానని, అవి తీసుకొచ్చారనమాట. నేను పిల్లకి డ్రై ఫ్రూట్స్ పెడతానండి, కానీ ఇది అలానే ఉంటుంది, మరి వెయిట్ మాత్రం గెయిన్ అవ్వట్లేదు. చాలా ట్రై చేస్తాను పిల్లని వెయిట్ చేయించడానికి. ఇది వరకు అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు కూడా చేసి పెట్టినా అంత ఇంట్రెస్టింగ్గా తినలేదు. చూడాలి, ఇంకా అన్నీ పెడుతున్నాను. ఇది వెయిట్ అయితే బాగుంది అనుకుంటున్నాను, కానీ సన్నగా ఉన్నా పర్వాలేదండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే టైం వచ్చేసి నా 42:09 అయింది. అలా ఎందుకంటున్నారు? ఏంటది ఉద్యమం చేసినట్టు? కొత్తిమీర. మీకు కొత్తిమీర అంటే ఇష్టం కదా? కొత్తిమీర ఇష్టమే, కొత్తిమీరే ఇష్టం కాదు. కాల్సిన చెయ్య. ఇప్పుడు మా వారు అట్ట అడిగారు, అన్నం తిన్నని చెప్పారు. దట్స్ ద టుడే వ్లాగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.